గల్ఫ్ దేశాల మీద ఇరాన్ వీర విహారం చేస్తుందనే చెప్పాలి. బహ్రెయిన్లో అయితే ఇప్పటి వరకు 75 మిజైల్స్ని 123 డ్రోన్స్ని ఇరాన్ ప్రయోగించిందట. యుఎస్ మిలిటరీ టవర్స్ని పేల్చేసింది ఇరాన్. బహ్రెయిన్ ఆయిల్ రిఫైనరీస్పై కూడా ఇరాన్ అటాక్ చేసింది. బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ రిఫైనరీ పూర్తిగా కాలిపోయినట్లుగా తెలుస్తోంది. గల్ఫ్ దేశాలే టార్గెట్గా ఇరాన్ దాడులని మరింత తీవ్రతరం చేస్తోంది. ఇరాన్ దాడిని బహ్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకోలేకపోతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరోవైపు కేవలం బహ్రెయిన్ విషయమే కాదు, ఇటు కువైట్ మీద కూడా ఇప్పటి వరకు కువైట్ మీద 212 బ్యాలిస్టిక్ మిసైల్స్ అండ్ 394 డ్రోన్స్ని ఇప్పటి వరకు ఇరాన్ ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. అంటే ప్రతి గల్ఫ్ కంట్రీ మీద కూడా కొన్ని వందల స్థాయిలో బ్యాలిస్టిక్ మిసైల్స్ని అలాగే డ్రోన్స్ని ఇరాన్ ప్రయోగిస్తోంది. ఓవైపు ఇజ్రాయెల్ మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తూనే గల్ఫ్ దేశాల మీద తన ప్రతాపాన్ని చూపిస్తోంది. గల్ఫ్ దేశాలు ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ ఆయుధ సంపత్తి పెద్దగా లేని దేశాలు, యుద్ధం వస్తే పెద్దగా ఎదుర్కోలేని దేశాలు. పెట్రోలియం ఉంది, టూరిజం ఉంది, బాగా డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. బట్ డిఫెన్స్ సిస్టమ్ అంత బలంగా లేదు. దాని ప్రభావం ఇప్పుడు మనం చాలా క్లియర్గా చూస్తున్నాం. ఒక్క ఇరాన్ గల్ఫ్ దేశాలన్నింటినీ పరిగెత్తిస్తోంది ఒక మాటలో చెప్పాలంటే. బహ్రెయిన్లో మనం ఇప్పటికే చూస్తున్నాం. కువైట్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇలా ఖతార్, అన్ని గల్ఫ్ దేశాలు కూడా తల్లడిల్లిపోతున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే. ఏ క్షణంలో ఎప్పుడు ఎలాంటి స్ట్రైక్ చేస్తుందో, ఏ పెట్రోలియం స్టోర్స్ మీద దెబ్బ కొడుతుందో, ఏ ఆయిల్ అండ్ గ్యాస్ స్టోర్స్ మీద ఇరాన్ దెబ్బ కొడుతుందో, లేదంటే ఏ హోటల్స్ మీద, ఈవెన్ ఇరాన్ బుర్జ్ ఖలీఫా మీద కూడా దాడి చేయడానికి ట్రై చేయడాన్ని మనం చూసాం. పెద్ద పెద్ద హోటల్స్ అన్నిటినీ టార్గెట్లో పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రెషర్ ఇటు గల్ఫ్ దేశాలు ఎంత నష్టపోతున్నాయో అంత ప్రెషర్ ఇప్పుడు యుఎస్ మీద పెరుగుతోంది. గల్ఫ్ దేశాలన్నీ కూడా యుఎస్ని ఇప్పుడు బ్లేమ్ చేసే పరిస్థితి. ఎందుకంటే యుఎస్కి సంబంధించినటువంటి ఆర్మీ క్యాంప్స్, బేసిస్ అన్నీ కూడా ఈ గల్ఫ్ దేశాల్లో ఉండడం వల్లే కదా ఇరాన్ దాడి చేయగలుగుతుంది. మరోవైపు ఇరాన్ వాటి మీద అంత తీవ్రమైనటువంటి దాడులు చేస్తూ కొన్ని లక్షల కోట్ల నష్టాన్ని మిగుల్చుతున్నప్పటికీ యుఎస్ పెద్దగా సీరియస్గా రియాక్ట్ అవ్వడం లేదు అంటూ చెప్తున్నారు. అందుకేనేమో యుఎస్ ఇక లాభం లేదు, మిత్ర దేశాలన్నీ తమకు వ్యతిరేకంగా మారుతున్నాయి, గల్ఫ్ దేశాలు తమకు వ్యతిరేకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి, తీవ్ర నష్టం జరుగుతుంది, యుద్ధం చేసుకుంటూ పోతుంది ఇరాన్, ఇది ఒగదగే పరిస్థితి కనిపించడం లేదు, ఇక లాభం లేదని చెప్పేసి ఫినిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారా యుద్ధాన్ని. మరోవైపు ఇరాన్లో ఈ ఎర్త్క్వేక్ కారణం న్యూక్లియర్ టెస్ట్ అయి ఉండొచ్చు అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఖచ్చితంగా దే మైట్ హ్యావ్ సమ్ సోర్సెస్. సో ఇలాంటి సమయంలో ఇక యుఎస్ దీన్ని ఫినిష్ చేయడానికే, ఈ యుద్ధాన్ని ఫినిష్ చేయడానికే మినిట్ మ్యాన్ని రెడీ చేస్తుందా, మినిట్ మ్యాన్ 3ని. సో మనం చూడొచ్చు ఒక్కసారి సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉందనేది. ఎక్కడ చూసినా సరే ఆకాశంలో కళ్ళు జిగేల్మనేటువంటి మెరుపులతో, కాంతితో ఎప్పుడు ఎటువైపు నుంచి ఏ మిజైల్ వచ్చి పడుతుందో, లేకపోతే నిశ్శబ్దంగా ఒక్కసారిగా ఉండి ఏ డ్రోన్ ఎటువైపు నుంచి దాడి చేస్తుందో తెలియని పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికే ఆయిల్ స్టోర్స్ని ఎలా కాపాడుకోవాలో తెలియక తీవ్ర గందరగోళంలో ఉన్నాయి గల్ఫ్ దేశాలన్నీ కూడా. మరోవైపు ఇలాగే కొనసాగితే అట్ దిస్ రేట్ దిస్ వార్ కెన్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ 2 weeks. ఈవెన్ ట్రంప్ కూడా అదే చెప్పారు కదా, మరొక 2-3 వారాల పాటు ఈ యుద్ధం కొనసాగుతుందని ఒక 3 రోజుల క్రితం ఆయన చెప్పారు. ఎట్ దిస్ రేట్ ఇరాన్ కెన్ కంటిన్యూ దిస్ వార్ ఫర్ నెక్స్ట్ 2 to 3 weeks. ఈవెన్ ఇజ్రాయెల్ కెన్ డూ అండ్ యుఎస్ కెన్ డూ దిస్. బట్ ఈలోగా జరిగేది ఏంటంటే 3 దేశాలు కూడా పూర్తిగా బ్యాంక్రప్ట్ అయిపోతాయి, వాళ్ళ దగ్గర డబ్బులు అయిపోతాయి, ఆయుధాలు అయిపోతాయి. అఫ్కోర్స్ యుఎస్ దగ్గర కొన్ని మిగిలి ఉండొచ్చేమో, బట్ స్టిల్ ఎంత నష్టం. $30 trillion ఆఫ్ డెట్స్లో ఉన్నటువంటి యుఎస్ ఇంకా ఎంత స్పేర్ చేయగలుగుతుంది. 40 trillion, $37.8 trillion అప్రాక్సిమేట్లీ, 39 అప్రాక్సిమేట్లీ $trillion ఆఫ్ డెట్లో ఉన్నటువంటి యుఎస్
ఫర్ ఎవ్రీ 90 to 100 డేస్కి $1 trillion డెట్ పెరుగుతున్నటువంటి యుఎస్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అది 30 డేస్కి చేరింది. అంటే యుద్ధానికి సందర్భంగా 20 to 30 డేస్లో మళ్ళీ ఎక్స్ట్రా $1 trillion చొప్పున పెరుగుతూ పోతే అంటే ఆల్మోస్ట్ దిస్ వార్ కెన్ కాస్ట్ trillions of dollars for US, for all the other countries, US ఫ్రెండ్లీ కంట్రీస్ అన్నిటికి కూడా అదే పరిస్థితి కనపడుతుంది. సో అన్ని దేశాలు మూకుమ్మడిగా అప్పుల్లో కూరుకుపోతాయి, వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుంది, టూరిజం దెబ్బతింటుంది. సో ఏం మిగులుతుంది చివరికి? ట్రంప్ ఆయిల్ దాహానికి చివరికి ఇంకా ఎక్కువ ఆయిల్ స్టోర్స్ దెబ్బతింటున్నాయి, అన్ని దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఆయిల్ మొత్తం వచ్చినా రానని వచ్చే డబ్బుల కంటే కూడా పోయే డబ్బులు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఏం సాధించబోతున్నారు చివరికి అనేదే ఇక్కడ ఎవరికి అర్థం కావడం లేదు. సో మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఒక్కసారి ఆ దాడుల పరంపర ఎలా ఉంది? జస్ట్ టేక్ ఏ లుక్, మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. ఐ వుడ్ లైక్ టు షో యూ సమ్ విజువల్స్, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మీకు చూపించడం కోసం. జస్ట్ టేక్ ఏ లుక్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.